నాయకత్వ లక్షణాలను పెంపొందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. అనకాపల్లి నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాడి వీరభద్రరావు పాల్గొని మాట్లాడుతూ టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, కార్యకర్తలకు న్యాయం చేసే పార్టీ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పీలా గోవింద సత్యనారాయణ పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో మనందరూ జగదీష్ అవ్వనండి, అవ్వనండి, ఇంకా పెద్దలు నారాయణరావు అందరూ కలిపి అవేళ సభ నిర్వహించడం జరిగింది. అనకాపల్లిలో ఎన్టీఆర్ తాలూకు సభ నిర్వహించింది మనమే అని మరొకసారి తెలియపరుస్తుంది. అవేళ ఆయనతో వచ్చిన వారు కూడా ఉపేంద్ర గారు వచ్చారు, మరెవరు కూడా లేరు. గ్రౌండ్ నిండిపోవడమే కాకుండా ఈ చివరిదాకా రోడ్డు అంతా కూడా, ఆ చివరిగా సొంతరపేట దాకా కూడా రోడ్డు నిండిపోయింది గ్రౌండ్ సాలక. అప్పుడు కూడా మైక్స్, ఎందుకైనా మంచిది మైక్స్ సొంతరపేట వరకు పెట్టడం జరిగింది. ఆయన్ని ఆ టాప్లో వెళ్ళిపోయేటప్పుడు ఆయన చాలా ప్లీజ్ అయ్యి ఇది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఫామ్ చేస్తాం వాళ్ళని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరో ప్రభుత్వం లేదు. అటువంటిది కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎన్టీఆర్. ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టి ఉండకపోతే ఈనాడు కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుండేవాళ్ళం. వాళ్ళ అరాచకాలను మనం భరించుండేవాళ్ళం. అంచేతనం అదేవిధంగా ఆనాడు ఆయన సభలో చూసినట్టయితే 36 గంటలు ఆలస్యంగా వెళ్ళేవారు.